సాగునీటి రంగంపై తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి వాటాలు, ప్రాజెక్టుల అప్పగింతల్లో చేసిన తప్పిదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి రంగంపై ప్రతిపక్షాల అభిప్రాయాలను విన్నామని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టులపై విశ్రాంత ఇంజనీర్లతో కమిటీ వేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టామని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మరో స్థలంలో ప్రాజెక్టు రీడిజైనింగ్కు ఇక్కడే అడుగు పడిందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులపై ప్రజలకు క్షమాపణ చెప్పకుండా ప్రభుత్వాన్ని దబాయిస్తున్నారని అన్నారు. వారు చేసిన తప్పులను అంగీకరించినట్లయితే తెలంగాణ సమాజంలో వారు చులకన కాకుండా ఉండేవారని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులను ఒప్పుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లాలో రాష్ట్ర వాటా కోసం గత కేసీఆర్ ప్రభుత్వం పట్టుబట్టలేదని, అందువల్లే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు వచ్చాయని మండిపడ్డారు. కేసీఆర్ విధానాల వల్లే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు తెలీదు, వీటిని వారు రోజుల కొద్దీ ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద జరుగుతున్న పరిణామాల మీద చూసి బరువెక్కిన గుండెతోని కొన్ని వాస్తవాలను ఈ సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే జరిగిన తప్పులను వారు చేసినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రి గారిని అభినందించి భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్దామని వారు కొన్ని సూచనలు చేస్తుంటే సమాజం వారిని కొంతమేరకైనా వారిని అభినందిస్తుండే. కానీ ఎదురుదాడి పూర్తిగా అంటే మంత్రి గారు వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తప్పుల తడక అని చెప్పి దూషించడం ద్వారా గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఉమ్మడి రాష్ట్రం మనకు తీరని అన్యాయం జరిగింది, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడొక్కడ ఆగిపోయినాయనే నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ సమాజం ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆలోచనతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు. అక్కడ ఉన్నాడు పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు. ఈ సభలో చాలామంది పెప్పర్ స్ప్రేల బారిన పడి ఆనాటి మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన సభ్యులు చాలామంది, అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, సురేష్ షెట్కార్ లాంటి వాళ్ళు, బర్లాం నాయక్ లాంటి వాళ్ళు, సిరిసిల్ల రాజయ్య లాంటి వాళ్ళు ఎంపీలు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మేడారం జాతర నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతికుమారి మాట్లాడుతూ జాతరకు ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని, జాతర ప్రారంభం కాగానే భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మేడారానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అమ్మవార్ల దర్శనం పూర్తి చేసుకుని సంతోషంతో తిరిగి వెళ్లేలా ఏర్పాటు చేయాలన్నారు. జాతరలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విస్తృత స్థాయిలో బందోబస్తును, చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. జాతరలో దాదాపు 4800 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 6000 బస్సులను మేడారం నడుపుతున్నామని, మేడారంలో 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బస్సులను నడుపుతున్నామని, ఇందుకు దాదాపు 9000 బస్ డ్రైవర్లను నియమించామని వివరించారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లకు మెరుగైన శిక్షణను ఇస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు సిద్ధాల బీరప్ప గుల్మాని అన్నారు. గాయత్రి నగర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ట్రస్మా రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేశారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు సాధుల మధుసూదన్ సమక్షంలో జిల్లా నూతన అధ్యక్షుడిగా సిద్ధాల బీరప్ప, ప్రధాన కార్యదర్శిగా గుల్మాని, ట్రెజరర్గా మల్లెల శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వారు మాట్లాడుతూ నూతన ఉత్సాహంతో సంస్థ పరిధిలోని పాఠశాలలన్నింటినీ ఐక్యం చేసి ఒక యూనిట్గా తీసుకుని ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని, అన్ని పాఠశాలలకు సహకారం అందజేస్తామని తెలిపారు. ఈరోజు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ట్రస్మా బాడీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇది గాయత్రీనగర్ సి కన్వెన్షన్ హాల్లో జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా ట్రస్మా రాష్ట్ర బాధ్యులైన సాధుల మధుసూదన్ గారు, ట్రెజరర్ రాఘవేందర్ రెడ్డి గారు విచ్చేయడం జరిగింది.
వారి సమక్షంలో ఈరోజు రంగారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్గా సిద్ధాల బీరప్పన్ నేను, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఎంఐ గుల్షాని, అదేవిధంగా ట్రెజరర్గా మరి మల్లెల శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో బాలాపూర్ మండల్ పిఎస్టీలు, అదేవిధంగా గండిపేట మండల్ పిఎస్టీలు కూడా ఓత్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ట్రస్మా నూతన ఉత్సాహంతో మరి రాబోయే రోజుల్లో జరిగే ప్రతి ఒక్క స్కూల్ని యూనిటీ చేస్తూ మరి వారిలోని చదువు చెప్పే టీచర్లకి ట్రైనింగే కానీ మరి ప్రతి ఒక్కటి కూడా మా యొక్క సహకారం ప్రతి స్కూల్కి ఉంటుందని తెలియజేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును ఉస్మానియా యూనివర్సిటీలో కేక్ కట్ చేసి పాలాభిషేకం చేసి అపవిత్రం చేసిన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీకి మైలపడిందని బోనాల నాగేష్ ఓయూ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పసుపు నీళ్లతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణాన్ని శుద్ధి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీ వైపు తిరిగి చూసిన సందర్భం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం లేదు. ఓయూ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, కార్పొరేషన్ చైర్మన్గా అవకాశాలు వచ్చినా వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క సమస్యలు పరిష్కారం దిశగా తీసుకెళ్లని బీఆర్ఎస్ నాయకులు ఉస్మానియాలో కేసీఆర్ యొక్క బర్త్డే సంబరాలు చేయడం సిగ్గుచేటు అని చెప్పారు. కేసీఆర్ బర్త్డే సంబరాలు కాదు, కేసీఆర్ యొక్క అవినీతి అక్రమాలు మరియు కాళేశ్వరంపై దోచుకున్న అవినీతి అక్రమాల మీద విచారణ చేసి తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని బోనాల నాగేష్ ఓయూ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి హెచ్చరించారు. ఒక నియంత బర్త్డే అని కొంతమంది విద్యార్థులు సిగ్గు లేకుండా ఉస్మానియా యూనివర్సిటీలో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. సిగ్గుండాల కేటీఆర్ ఒక ప్రవళిక ఆడపడిచిపోయిన నెపమేసి ఒక ప్రేమ కథ అల్లి ఆ తల్లి ఆ చావుకి నువ్వు నిందితుగా ఉన్నావు గవర్నమెంట్లో. తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తున్న 2018లో ఏ ముఖం పెట్టుకుని కేక్ కట్ చేసిరని ఆ టీఆర్ఎస్ విద్యార్థులు అడుగుతున్నాం. సిగ్గు శరం లజ్జ ఉండాలి కదా. ఇంటికో ఉద్యోగం ఇస్తున్న తాగుబోతు విధవా ఇవాళ అసెంబ్లీ పోయి నీటి మీద మాట్లాడరా సవట అంటే ఇవాళ సాటుకు దాచుకుంటూ తొంటి ఎముక ఇరిగిందని ఇవాళ బహిరంగ సభలు జంగు సైరం, అది జంగు సైరం కాదరా బొంగు సైరన్ అంటున్నావు. ఇలా బొంగు సైరన్లు పెట్టుకొని బిడ్డను అనుకుంటున్నావు. ఈ బర్త్డేలు చేసి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన, భూ కబ్జాలు చేసినావు. యూనివర్సిటీ గతంలో మురళి చనిపోతే న్యాయం జరగలేదు. భవిష్యత్ తరాల్లో ఈ ఫిబ్రవరి 17 ఈ తెలంగాణకు ఒక శాపంతినంగా మేము ప్రకటిస్తూ రేపు కేసీఆర్ బర్త్డే భవిష్యత్తులో జరిగితే అది శివయాత్ర దినంగా మేము ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఉస్మానియా ఎడ్యుకేషన్ విషయంలో, బడ్జెట్ విషయంలో చాలా నిర్వహణ చేస్తూ టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళను రెగ్యులేట్ చేస్తున్నారు. ఇవాళ చాలా మంది పేదవాళ్ళు పనిచేసుకునే ఈ ప్రొఫెసర్లను కూడా ఎస్సీ పిల్లలకు విద్యను అందొద్దని మల్లారెడ్డి అనురాగ యూనివర్సిటీలను పెంపొందించిన ఈ కేసీఆర్ కల్వకుంట్ల కేసీఆర్ ను భవిష్యత్తులో ఈ బర్త్డే కాదు ఇది వర్ధంతి సభగా మేము భావిస్తూ ఇవాళ చేసిన బర్త్డేకి పసుపు నీళ్లతో శుద్ధి చేస్తాం. హైదరాబాద్లోని సరూర్ నగర్లో శ్రీ త్రివేణి స్కూల్ విద్యార్థులకు చదువుతో పాటు ఇతర కరిక్యులం యాక్టివిటీస్లో మంచి అవకాశం అందించడంతో చక్కటి నైపుణ్యత పొందుతున్నారు అని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 2023-24 అకాడమిక్ విన్నర్స్కి బహుమతి ప్రదానం చేశారు. శ్రీ త్రివేణి స్కూల్స్ కరస్పాండెంట్ డైరెక్టర్ శ్రీ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో రాబట్టడంలో స్కూల్ వారు ముందుంటారని, స్కూల్ అకాడమిక్ కరిక్యులంలో తదితర విషయాల్లో పిల్లలకు ఉపాధ్యాయులు ఇవ్వడం పిల్లలు భవిష్యత్తులో దోహదపడుతుందని, తమ స్కూల్ వారు 10 సంవత్సరాలలో ఎంతో మంది విద్యార్థులు స్పోర్ట్స్, కోడింగ్ తదితర అంశాలపై దృష్టి సాధిస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ త్రివేణి స్కూల్ సరూర్ నగర్ బ్రాంచ్ విద్యార్థులు వివిధ సంస్కృత సోషల్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రదర్శన చేశారు. తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ సునీల్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యాకత్పుర నియోజకవర్గం సంతోష్ నగర్ కాలనీలోని శ్రీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ నాలాదిగా శ్రీనివాస ఆచార్యులు ఆధ్వర్యంలో శ్రీవారి అష్టోత్తర శతనామావళి, పుష్పార్చన, డోలోత్సవం, నక్షత్రహారతి, పంచహారతి, కుంభహారతి లోక కళ్యాణార్థమై జరపనున్నారు.
బీజేపీ రాష్ట్ర పార్టీ భాగ్యనగర్ జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గాంధీనగర్ బస్తీ కమిటీ హాల్లో దళిత యువ సమ్మేళన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. శ్రీ మాచర్ల పవన్ కుమార్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి అధ్యక్షతన బహదూర్పురా నియోజకవర్గం సాలిబండ డివిజన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పాగా రాజేశ్వరరావు విచ్చేయడం జరిగింది. యువకులు, బస్తీ వాసులు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో రాయపోలు వెళ్లే రోడ్డులో ఇబ్రహీంపట్నం పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. పోలీసులకు ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నాడన్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వెస్ట్ బెంగాల్కు చెందిన ముఖర్జీ అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకున్నాడు. వ్యక్తి చనిపోయాడని అతని స్నేహితులు భావించారు. కానీ వెంటనే ఆ వ్యక్తిని చెట్టు నుంచి కిందకు దింపి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిపిఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడారు. ఇబ్రహీంపట్నం ఎస్ఐలు మైబల్లి, రాజు, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, యాదగిరి ముఖర్జీని వెంటనే ఇబ్రహీంపట్నం హాస్పిటల్కు తరలించారు. ముఖర్జీ చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయాడు. పోలీసులకు ప్రజలు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ భద్రాచలం టౌన్లో వాహనాల తెల్లవారుజామున తనిఖీ చేస్తున్న సమయంలో బస్సులో 4 క్వింటాల గంజాయిని గుర్తించారు. ఒరిస్సా రాష్ట్రం మల్కన్గిరి నుండి హైదరాబాద్ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సును తనిఖీ చేశారు. పోలీసులు వ్యక్తి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే పట్టుకొని విచారణ చేశారు. నిందితుడితో పాటు బస్సులో 7 అతని సమీప బంధువులు ఉన్నారని, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిషేధిత గంజాయిని కరిమేలా, మల్కనగిరి, ఒరిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్కు కోల ఆనంద్, బాలరెడ్డిల నుండి సుమారు 4 క్వింటాల గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి గంజాయిని ప్లాస్టిక్ ట్రేల అడుగు భాగంలో ఒకదాని మీద మరొకటి పేర్చి వాటి మధ్య భాగాల్లో కొనుగోలు చేసిన గంజాయి ప్యాకెట్లను ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టి హైదరాబాద్కు తరలిస్తున్నారని రవి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ కలిశారు. ఈ సందర్భంగా బీసీ కులగణన నిర్ణయంపై మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు నీలం మధు ముదిరాజ్. బీసీ కులగణనలో బీసీ వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయంగా న్యాయం జరుగుతుందని మంత్రి అన్నారు. నీలం మధు ముదిరాజ్ పార్టీలోకి రాకతో పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడటంతో పాటు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో పార్టీ గెలుపుకు ఉపహాసం కలుస్తుందని మంత్రి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నాయకులు, కార్యకర్తలతో ఐకమత్యంతో పనిచేయాలని సూచించారు. మంత్రి దామోదర సూచనను విన్న నీలం మధు మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వాగ్దానం చేశారు. దామోదర రాజనరసింహ సలహాలు, సూచనలతో అందరినీ కలుపుకొని మెదక్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడంలో తలవంతు పాత్ర సక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పాల్గొని భారీ కేక్ను కట్ చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసిన మహానాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన పుట్టినరోజును రాష్ట్ర వ్యాప్తంగా ఓ పండుగ రోజుగా జరుపుతూ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ వేడుకలో స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం గాంధీ పార్కులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మల్కాజ్గిరిలో, అల్వాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇలా స్వచ్ఛందంగా మొత్తం ఇలా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, లీడర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, హాస్పిటల్లో పనులు పంచే కార్యక్రమాలు కూడా అన్నీ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా ఇక్కడ మల్కాజ్గిరి సర్కిల్లో సునీత రాము యాదవ్ గారు, జగదీష్ గౌడ్ గారు, ఇక్కడ ఇబ్రాహీం గారు, ఖలీల్ గారు, మా రావుల అంజన గారు, ఇక్కడ చిన్న యాదవ్ గారు, ఇంకా ఉపేందర్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులు అందరి సమక్షంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేయడం జరిగింది. హనుమంతరావు గారు, అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఇలా తెలంగాణను తీసుకురావడమే కాకుండా తెలంగాణ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించి మనకు ఎటువంటి నీటి కష్టాలు, ఎటువంటి కరెంటు కష్టాలు లేకుండా చేసిన మహనీయుని బర్త్డే ఇవాళ పెద్ద ఎత్తున చేసుకోవడం నిజంగా మా అందరికీ ఒక గర్వకారణం అని చెప్పుకోవాలా. ఇవాళ నిజంగా మేమందరం చాలా ఆనందంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజలు కూడా ఇవాళ పెద్ద ఎత్తున తరలి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలన్నారు.
బీసీ సబ్ ప్లాన్కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. కులగణన తీర్మానం కంటితుడుపు చర్య అని పేర్కొన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్య అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తలాతోకని తీర్మానాన్ని తీవ్రంగా నిర్వహిస్తున్నామన్నారు. బీసీలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బీహార్, కర్ణాటకలో కులగణన చేపట్టే ముందు చట్టం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మండల్ కమిషన్ సమయంలో పార్లమెంట్లో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. బీసీలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పక తప్పని పరిస్థితి వల్ల కనబడతా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం బీసీల కుల జనగణన చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల, అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ ఎన్నికలు వచ్చే లోపల 42% రిజర్వేషన్ ఇస్తాం. తద్వారా 29,000 మంది బీసీ బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని ఎన్నికల సమయంలో నమ్మబలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ సెషన్లో కేవలం కంటి తుడిచేలాగా ఒక తీర్మానం చేసి ఈ అంశాన్ని పక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినటువంటి దాంట్లో జనగణనతో పాటు రాజకీయ అవకాశాలతో పాటు బీసీ నిధులు ఇవ్వడానికి బీసీ సబ్ ప్లాన్కి చట్టబద్ధత కల్పిస్తాం, 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా బీసీ సబ్ ప్లాన్కి ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి, కనీసం దాని మీద చిత్తశుద్ధితో కూడా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి. మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తే కూడా దాని మీద మంత్రులు జవాబు చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఈ బీసీల కోసం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పుడు కులగణన మొదలు పెడతారు, ఏ సంస్థ ద్వారా చేపిస్తారు, దీనికి బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులేంటి, ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు, ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు, మీ లక్ష్యాలేంటి, ఇవేమీ చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా, మభ్యపెట్టే చర్యలాగా మేము కులగణన చేయబోతా ఉన్నాము. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అనంతరం ఒకరికొకరు కేకును తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ లెక్క చేసిండు మన కేసీఆర్ సార్. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఎన్నో కలెక్టర్లు చెప్పారు, 420 పథకాలు చెప్పారు, అవి నమ్మలు కాలే, ఏవి కాలే. 100 రోజులు చేస్తాడు, ఇంక 20-30 రోజులు అయితే అయిపోతాయి. 100 రోజులు ఉన్నా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చినాక కరెంటు లేదు. ఇప్పుడు కరెంటు కట్టింగ్ అవుతుంది, రైతులు మొత్తుకుంటారు, పొలాలు ఎండిపోతున్నాయి రైతులవి. ఎందుకంటే మనము వచ్చే ఈ మన ఎలక్షన్ల ఎంపీ ఎలక్షన్లలో మనము ఘనంగా సాధించుకోవడమే, బోడుపల్లి నుంచి బాజీ మెజార్టీతో ఓట్లేసి గెలిపించుకోవడమని ఎవరు ఇచ్చిన మా కేసీఆర్ సార్ ఎవరు ఇచ్చిన ముందుకు రాయి అందరూ ప్రజలలో ఉండి మా టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే కుటుంబం, మన కుటుంబం ఎట్లా ఉన్నామో మేము అన్నదమ్ములం అట్టనే కలిసి ఎప్పుడు ఎట్లున్నామో అట్టనే అందరం కట్టికల చేసి మరి అందరికీ ఓట్లు కానీ కాలనీలో కానీ అంతా తిరిగి కేసీఆర్ గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో భారతదేశానికి ఒక తలమానికంగా మరి ఈరోజు హైదరాబాద్ పట్టణాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తీసుకెళ్లిన ఘనత మన కేసీఆర్ గారు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అయితే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మరి ఆచరణకు సాధ్యం కాని హామీలను పెట్టి 420 హామీలను 420 హామీలను పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి వచ్చిన తర్వాత డిసెంబర్ 9వ తారీఖు నాడు అన్ని హామీలు అమలుపరుస్తామని చెప్పి మరి అభూత కల్పనలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి 70 రోజులు దాటుతూ ఉంది. మరి 90 రోజుల్లో మొత్తం 420 హామీలను అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి కేసీఆర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుంటే మాజీ సీఎం కేసీఆర్ 70వ జన్మదినం సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని పూడూరి జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. గాంధీ బొమ్మ వద్ద కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు
రాగిడి లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిలకనగర్ కార్పొరేటర్ బండాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, స్వీట్లు పంపిణీ, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యమకాలమైన పరిపాలనా ప్రస్థానమైన నిత్యం తెలంగాణ శాసించిన నేత కేసీఆర్ అని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ గద్దెను ఎదిరించి ఆత్మగౌరవ పథకాన్ని ఎగరవేసిన నాయకుడు అని చెప్పారు. సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నాడు. ఓ తెలంగాణ నేను తీసుకొచ్చినా, తెలంగాణ నేను పట్టుకొచ్చినా, తెలంగాణ నాది అని చెప్పి ఈ రోజు అందరూ కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. అవన్నీ తప్పు మిత్రులారా, మీ అందరూ తెలిసే విషయమే. తెలంగాణ తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు లేకపోతే, కేసీఆర్ గారు ఫైట్ చేయకపోతే, కేసీఆర్ గారు ఉద్యమం చేయకపోతే ఈ రోజున తెలంగాణ లేదు. కేసీఆర్ గారితో కేసీఆర్ ముందడుగులో ఉంటే కేసీఆర్ గారు వెంట చాలా మంది, లక్షలాది మంది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎంప్లాయీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా సకల జనుల సమ్మేళనాన్ని నిర్వహించి కొడుకులార మా తెలంగాణ మాకు ఇవ్వండి, సంతలు కూడా బిడ్డ. చైతన్యపురి డివిజన్లోని మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ జిన్నార విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి 101 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జేహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ చేశారు. అనంతరం ఆదర్శ అనాథ ఆశ్రమం విద్యార్థులకు నోట్బుక్స్, పెన్స్, బిస్కెట్స్ పంపిణీ చేసి పిల్లలతో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మణ్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.